హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ సర్వేశ్వరానంద స్వామి వారి బోధామృతంలో ఈరోజు అమృతత్వ అనుభూతిని పొందుము అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటున్నామమ్మా. అమృత స్వరూప దేహాభిమాన రూప మోహ పాశం చేత చిరంకాలం నుంచి దృఢ బంధితుటవై తల్లిదండ్రుల కోసము, సహోదరుల కోసము, బంధువర్గం కోసము, గృహ ఆరామ ధన ధాన్య వస్తు వాహనాల కోసము అహోరాత్రాలు పాటుపడుతూ నీ యథార్థమైన స్వరూపాన్ని విస్మరించి దుఃఖ దౌర్మనస్యపు పాల్పడదవేలా. త్వరగా మేలుకో, అజ్ఞాన పాశాలను ఛేదించుకో, అమృతత్వ అనుభూతిని పొందుము అంటున్నారు స్వామివారు. దేహము నేనన్న అభిమాన రూప మోహం పెద్ద పాశం అన్నమాట. అది దేహమే నేనన్న అభిమాన రూపం అనేటువంటి పెద్ద తాడు చేత, గట్టి తాడు చేత కట్టబడి చిరకాలం నుంచి ఎప్పటి నుంచో మరి ఇలాగా దృఢంగా బంధితుడివైపోయి ఉన్నావు అనడానికి కారణం ఏమిటంటే, ఇదిగో తల్లిదండ్రుల కోసం, సహోదరుల కోసం, బంధువర్గాల కోసం, గృహ ఆరామ ధన ధాన్యాది వస్తు వాహనాల కోసం అహోరాత్రాలు పాటుపడుతున్నావు. నిద్ర లేచి నిద్రపోయి వరకు ఇదే తాపత్రయము పాటుపడుతూ నీ యథార్థమైన స్వస్వరూపాన్ని మరిచిపోయి దుఃఖ దౌర్మనస్యపు పాలవుతున్నావు. దుఃఖాన్నిను మనోదౌర్బల్యానికి పాలైపోతున్నావు. త్వరగా మేలుకో, అజ్ఞాన పాశాలను భేదించి అమృతత్వ అనుభూతిని పొందు. అజ్ఞానం చేత కట్టబడినటువంటి పాశాలు ఇవి. ఎవరిని కట్టలేదు. నేను దేహాన్ని అనుకున్న అభిమానము చేత నువ్వే ఇవన్నీ నావి 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 నావని కట్టేసుకున్నావు. ఈ దుఃఖాల పాలవుతున్నావు. నీ యథార్థ స్వరూపాన్ని మర్చిపోయావు. ఇక మేల్కొని ఈ అజ్ఞాన పాశాలన్నింటినీ భేదించి నీ నిజస్వరూపమైన అమృతత్వ అనుభూతిని పొందుము. ఎందుకంటే అనిత్య అసుఖరూప సారరహిత సంసార సాగరమున ఈదులాడుతున్నావు. అనిత్యమైనది, అసుఖమైనది, సారహీనమైనది, నేను నాది అంటూ తోచుతున్న ఈ సంసారం, దానిలో ఈదులాడుతూ జనన మరణ జరావ్యాధి రూప మకరముల పాల్పడుతున్నావు. జననము, మరణము, జరా, వ్యాధి అనే మొసళ్ళు నిన్ను పట్టుకుంటున్నాయి సంసార సాగరంలో ఈదుతుంటే. అలా పాల్పడుతూ పునః పునః మళ్ళీ వాటినే కోరి అనుభవిస్తున్నావు. అయినా సరే మళ్ళీ మళ్ళీ వాటినే కోరుతున్నావు. దానివల్ల దుఃఖం కలుగుతున్నా సరే దాన్నే కోరుకుంటున్నావు. నీ సత్యస్వరూపమును మరిచిపోయి ఎందుకయ్యా ఇలా సంచరిస్తున్నావు? లే, వెంటనే మేల్కొని సాగర తీరమును ఒడ్డు చేరుకో, అమృతత్వ అనుభూతిని పొందు. ఈ సంసార సాగరం యొక్క ఒడ్డుకి చేరుకో. ఈ సాగరంలోంచి బయటపడు. నీ నిజస్వరూప అమృతత్వ అనుభూతిని పొందు. నీ హృదయ మందిరమున నీకు తెలియకుండానే తిష్ట వేసుకుని నీ స్వధనమైన వివేకరత్నాన్ని అపహరించినటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేది చోరులను నమ్మి వారికి లోబడి జీవిస్తున్నావు. నీ హృదయ కమలంలో సాక్షాత్తు అఖండ చైతన్య స్వరూపమైన పరమాత్మే ప్రకాశిస్తూ ఉండగా నీవు ఆ అఖండ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మ ఆనంద అనుభూతిని మరిచిపోయి నీకు తెలియకుండానే నీలో తిష్ట వేసుకునేలాగున నీ స్వధర్మమైన వివేకం, ఆత్మస్వరూపాన్ని, నేను అనే వివేకరత్నాన్ని అపహరించేస్తున్నాయి ఈ కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అనేటువంటి దొంగలు. వాటిని నమ్మేస్తున్నావు. వాటికి లోబడి జీవిస్తున్నావు. కామం ఎట్లా కోరితే, క్రోధం ఎట్లా తిప్పితే, లోభం ఎలా ఆడిస్తే
మోహము మదమాశ్చర్యము నిన్ను ఎలా ఎలా తిప్పుతుంటే వాటికి లొంగి వాటికి దాసీగా బ్రతుకుతున్నావు. ఇకనైనా ఆలసించకు, వెంటనే జాగ్రత్త పడి ఇదిగో ఈ అరిషడ్వర్గాలనే దొంగలను పారద్రోలి నీ స్వస్వరూపమైన అమృతత్వ అనుభూతిని పొందుము. అసలు నువ్వు అమృతత్వ స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి. అట్టి నీ యందు అజ్ఞానం వల్ల ఇటువంటి అరిషడ్ వర్గాలకి చోటిచ్చావు. అవి అనాదిగా దృఢంగా పాతుకుపోయి నిన్ను వాటికి సేవకుడిగా చేసుకుని ఇదిగో ఈ సంసార సాగరంలో జన్మ మృత్యువుల వలలో తిప్పుతున్నాయి. కాబట్టి పోయి అమృత స్వరూపుడా, నీవు శాశ్వత ఆనంద స్వరూపుడివి. మేల్కో, గురుబోధతో మేల్కో. ఇవేవి నువ్వు కాదు, నీది కాదు. అవన్నీ అజ్ఞానం వల్ల నమ్మి వాటిని అవే సత్యాలను ఇంతకాలం భ్రమించావు. నీవు నిర్వికారమైన నిరంజనమైన ఆనంద స్వరూపుడివి అని నీ స్వస్వరూపాన్ని తెలుసుకుని అమృతతత్వ అనుభూతిని పొందుము. అస్థిరమై అజ్ఞాన అంధకార సదృష్టమైనటువంటి లోక వ్యవహారాల్లో ఇంతకాలం మునిగిపోయావు. ఏది శాశ్వతంగా కనిపించట్ల. మొదలు ఇప్పుడు దాకా ఎన్ని వ్యవహారాలు చేశాము, ఎంత విషయ సుఖాల కోసం తాపత్రయాలు పడ్డాము. అస్థిరమైన అజ్ఞాన అంధకార దృశ్యమైన ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోయావు. ఇవేవో సత్యాలు, నిత్యాలు, శాశ్వతాలు జన్మ సార్థకం చేసేస్తాయి అనుకుని వీటిల్లో మునిగిపోయి వీడికి బద్ధుడవైపోయి ఈ వ్యర్థమైన కార్యాలు చేస్తున్నావు. దీనివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు, అసలు దుఃఖం తప్ప. అందుచేత వ్యధిత మానసుడవై ఓటికుండలోని జలంలాగా క్షణక్షణానికి నీ ఆయువు క్షీణించి పోతోన్నా కొంచెమైనా గుర్తించుకోవేమిటి? ఈ విషయ వ్యవహారాల్లో, ఈ విషయ వ్యామోహాల్లో ఎక్కడా సుఖమే లేక దుఃఖమే కలిగిస్తున్నటువంటి వేట్లలో పడి దొర్లుతున్నావే తప్ప మరి వ్యర్థమైన కార్యాలకు బద్ధుడు అయిపోతున్నావు. అలాగే వ్యజిత మానసుడు అయిపోతున్నావు. కానీ ఓటికుండలో పోసిన జలంలాగా క్షీణిస్తున్న నీ ఆయువు నువ్వు గుర్తించడం లేదు. వీటి కోసం నీ ఆయువునంతా ఖర్చు పెట్టేస్తున్నావు. త్వరపడము, మరణము ఆసన్నము కాకముందే, ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే నీ జన్మ ఉద్దేశమైన స్వస్వరూపాన్ని గుర్తించి అమృతత్వ అనుభూతిని పొందని. ఎందుకు మానవ జన్మ నీకు ఇవ్వబడిందో దాని ప్రయోజనాన్ని పొందాలి. నీకు మిగతా ఏ ప్రాణులకి లేనటువంటి చక్కటి మనోబుద్ధులు ఇచ్చాడు భగవంతుడు. మంచి పరికరాలతో కూడినటువంటి మంచి శరీరాన్ని ఇచ్చాడు. వివేక విచారణతో నీవు ఏనాడో నీ స్వస్థితి నుంచి జారిపడి క్రిమికీటకాది జన్మ పరంపరలో దొర్లుతూ ఈనాటికి భగవంతుని అనుగ్రహం వల్ల ఉన్నతమైన మానవ దేహం లభించింది. అటువంటి మానవ దేహాన్ని స్వల్పమైన అల్పమైన విషయాల కోసం ఇంతకాలము పశుపక్షాదులు ఎట్లాగున అల్ప స్వల్ప విషయాలను అనుభవించి ఆనందిస్తున్నాయో అలాగనే ఆనందిస్తున్నావు తప్ప ఏమిటి ఈ మానవ జన్మ? వివేక విచారాలు ఉన్నాయి కదా, తప్పొప్పులు తెలుస్తున్నాయి కదా, సుఖదుఖాలు తెలుస్తున్నాయి కదా. ఇవన్నీ తెలుసుకోగలిగిన వివేకవంతమైన మానవ జన్మ కలిగిన తర్వాత కూడా నీవు నీ మానవ జన్మ యొక్క సార్థకత్వాన్ని నువ్వు పొందకుండా నీ ఆయువు క్షీణింపు చేసుకుంటున్నావు. ఎందుకు? అనవసర విషయాలతో, దుఃఖపెట్టే విషయాలతో. నీ ఆయువు నువ్వు ఎందుకు గుర్తించడం లేదు? త్వరపడు. ఈ శరీరానికి మరణము ఆసన్నము కాకముందే, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే నీ జన్మ ఉద్దేశమైన స్వస్వరూపాన్ని గుర్తించి అమృతత్వ అనుభూతాన్ని పొందాలి. ఎందుకంటే స్వప్న సదృశమైన సంపదలకు సంతతిస్తున్నావు. కలలో లాంటివి. కలలో ఎన్నో భోగాలు అనుభవించావు, మెలకు వస్తే పోలేదు పోయే. అలాగే మెలకులో కూడా ఏవో సుఖాలు వస్తుంటే అవి సత్యాలు ఇచ్చారనుకుని భ్రమపడుతున్నావు. అతి త్వరలో వాడి నశించు పూల వంటి యవ్వన మదమునకు వసుడువైపోతున్నావు.
అతి త్వరలోనే పువ్వులు చక్కగా అందంగా పూస్తాయి, కానీ ఒక రోజుకో 2 రోజుకో వాడి రాలిపోతాయి. అలాగే నశించేటువంటి నీ యవ్వనం ఉంది చూడు, ఈ యవ్వనం అనే మదానికి వసుడవైపోయి మెరుపు వలె బహు చంచలమైన జీవితమును గాంచి మురిసిపోతున్నావా? ఆకాశంలో మెరుపెట్లాగా క్షణభంగురము శరీరంలో యవ్వనం కూడా అలాంటిదే. దాన్ని చూసి దానికి వశపడిపోయి మెరుపులాగా బహు చంచలమైన జీవితాన్ని గాంచి మురుస్తున్నావు. తీవ్ర ప్రయత్న పరుడవై నీ స్వస్వరూపమును గుర్తించి అమృతత్వ అనుభూతిని పొందుము. అనంత కాలంలో అంతమగుతున్న ఈ నామరూపాత్మకములు ప్రపంచ తీరుని నిమిషమైనా నిలకడలేక వివిధ విషయ భోగాలనే చింతిస్తూ చిత్తగతిని నిర్ధయుడగు అంతకుని పిలుపుపై ఏ ఘడియలో దేహ వియోగము కలుగుతుందో కూడా తెలియని విషమ పరిస్థితుల్లో ఉండి కూడా యవ్వన కాలమునని కొంచెమైనా విచారింపవేలా? అనంతకాలంలో క్షణక్షణానికి అంతమైపోతున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచం తీరు చూస్తున్నావు కదా. ఎందరో ఇలా కలుగుతున్నారు, దాని వయసుతో నిమిత్తం లేకుండా. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఎప్పుడు పుడతారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. అవన్నీ చూస్తూనే ఉన్నావు కదా ప్రపంచ తీరుని. అయినా సరే నిమిషమైనా నిలకడలేక వివిధ విషయ భోగాలని చింతిస్తూ ఏ విషయాన్ని ఎలా అనుభవించాలి, ఎలా సరదా పడాలి, ఎలా సంతోషపడాలి, ఎలా సుఖపడాలి అనుకుంటూ నీ చిత్తం యొక్క గతిని నిర్ధయుడవు అంతకుడు అంటే యముడు అతడి పిలుపుపై ఏ గడియలోనైనా ఈ దేహము వియోగమైపోతుందేమో తెలియని విషమ పరిస్థితులని యవ్వనం యొక్క కాలంలోనే విచారించాలి. శరీరం శక్తివంతంగా ఉండగానే, మనోబుద్ధులు కూడా చక్కగా పనిచేస్తూ ఉండగానే ఈ శరీరానికి ఏ క్షణమైనా మృత్యువు రావచ్చు. దానిని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఎదురుగుండా చూస్తున్నాం కూడా. అసలు ఎందుకు వచ్చిందా నాకు ఈ మానవ దేహము అనేటువంటి వివేక విచారణతో సద్గురువుని చేరి నీ జన్మ యొక్క సార్థకత్వం ఏదో గుర్తెరిగి దానిని శరీరం శక్తివంతం ఉండగానే యముడు వచ్చి శరీరాన్ని ఈడ్చుకుపోకముందే మీరు విచారించాలి. ఇక్కడైనా అలసత్వాన్ని వదులు, అశ్రద్ధ చెయ్యకు. వెంటనే నీ స్వస్వరూపాన్ని గుర్తించు, అమృతత్వ అనుభూతిని పొందుము. అమృతత్వ అనుభూతిని పొందవలనంటే అమృతత్వాన్ని అనుభవించిన సద్గురుని ఆశ్రయించి ఆయన యొక్క బోధలకి అనుగుణంగా నీ జీవితంలో నీ భ్రమలన్నిటినీ తొలగించుకుని నీ నిజస్వరూపమైన అమృతత్వాన్ని పొందాలి. అట్టి అమృతత్వాన్ని ప్రసాదిస్తున్నటువంటి శ్రీ సద్గురు సర్వేశ్వరానంద స్వాముల వారికి అనేక వందనములు. కాబట్టి ఈ క్షణంలోనే మృత్యువు రావచ్చు. ఇదేమిటి, నావారు అన్నది, నాది అన్నది ఏది మిగలవు కదా. అప్పుడు నేనేమవుతాను? ఎందుకు నాకు ఈ మానవ జన్మ ఇవ్వబడింది? ఈ మానవ జన్మని నేను ఎలా ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో సద్గురువుని ఆశ్రయిస్తే సద్గురువు నీ జన్మకి సార్థకత్వాన్ని కలిగించే విధంగా నీ నిజస్వరూపాన్ని తెలియచేసి జన్మ మృత్యువులు వలలుగా కలిగిన జన్మ పరంపర నుంచి నిన్ను ఒడ్డున పడేస్తారు. కాబట్టి సదా సద్గురువుని ఆశ్రయిస్తూ ఆయన బోధలు, ఆయన హెచ్చరికల్ని మనం గుర్తు చేసుకుంటూ ఎప్పుడో ఎవ్వేళనో శృతి తప్పునో గతి తప్పునో ప్రాణంబుల్ తావులు తప్పునో కదా. హే పరమాత్మ, ఇప్పుడే దుఃఖరహితమైన సచ్చిదానందాన్ని ప్రసాదించు ప్రభో. నేను నిరంతరముగా భగవత్ చింతనతో నీ జీవితాన్ని గడుపుకో అనేటువంటి దివ్య సందేశాన్ని అందించినటువంటి శ్రీ సద్గురు పరమాత్మకి అనేక వందనములు. మనందరం కూడా మాటికి భగవన్ నామ స్మరణతో లోక విషయ స్మరణనంతటినీ తొలగించుకుంటూ, ఎందుకంటే అనిత్యము అసుఖము దుఃఖము గనక సత్యము శాశ్వతము అయినటువంటి భగవంతుని నిరంతరము స్మరించు. భగవంతుడంటే
సమస్త సృష్టికి కారణభూతమైన ఆధారమైన ఆ పరమాత్ముడే నీ ఇష్టదైవమే. నిరంతరము ఆయననే స్మరించు, ఆయననే చింతించు, ఆయననే భావించు. ఆయన ఆధీనంలోనే సమస్త క్రియాకలాపాలు జరుగుతున్నాయని, ఆయనయే అన్నిటికీ ఆధారం అనేటువంటి దివ్య భావముతో నిరంతరము మన మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటే, నేను నాది నేను మేను అనే భ్రమ తీరేసరికి బంధాలన్నీ తొలగిపోతాయి. నీ నిత్య శుద్ధ స్వరూపమైన అమృతత్వాన్ని నువ్వు పొందుతావు అని మనకి అమృతత్వ స్వరూపాన్ని అందించినటువంటి గురుదేవులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః. పంజరంలో ఒక పక్షిని బంధించారు, చిలుకని. ఆ చిలుకకి ఎంత మంచి మంచి పదార్థాలు పెట్టినా తలుపు తీసేసరికి అది బయటికి వెళ్ళిపోవాలని చూస్తుందే గాని లోపల ఉండాలనుకుంటుందా? ఉండదు. అయితే సోమరిపోతే యజమాని పెట్టిన తిండికి ఆశపడి అక్కడక్కడే తిరిగి మళ్ళీ పంజరంలోకి వస్తుంది ఒక మూర్ఖపు పక్షి. ఒక వివేకవంతమైన పక్షి ఏమిటి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఎగరడానికి లేదు, కదలడానికి లేదు, మెదలడానికి లేదు, వాడు దయ చూపించి తలుపు తీస్తే బయటికి రావాలి, వాడు పెట్టింది తినాలి, ఈ పంజరంలో చేరక ముందు నేను స్వేచ్ఛాజీవినై ఎక్కడ ఏది దొరికితే అది తిని ఎక్కడ కావాలంటే అక్కడ విహరించాను కదా. నా స్వేచ్ఛకే భంగము లేనటువంటి దివ్య ఆనంద జీవితాన్ని గడిపిన నేను వీడి వలలో చిక్కుకుని వీడు పంజరంలో పెట్టేటువంటి తిండికి ఆశపడి సోమరినై వాడు తలుపు తీస్తే బయటికి రావాలి, వాడు పెట్టింది తినాలి, మళ్ళీ వాడు లోపల పడేసి తలుపేసి దానిలో పడి ఉండాలి. అవసరమా? కాబట్టి దేహం అనే పంజరంలో చిక్కుపడి సోమరివే ఏది కావాలనుకుంటే దాన్ని శ్రమపడకుండానే పొందాలనుకుని దుఃఖపడుతూ అదే ఆనందంగా ఉన్నానని భ్రమించేటువంటి పిచ్చి చిలకలా కాకుండా నువ్వు స్వేచ్ఛ స్వరూపుడివి. ఎప్పుడైనా యజమాని తలుపు తీస్తే ఇక మళ్ళీ పంజరంలోకి రాకు, పారిపో, అనంతత్వంలోకి పారిపో. మళ్ళీ పంజరంలో ఎప్పుడూ చిక్కుకోకు, బందీ అవుతావు. అవునా? శరీరం అనే అస్థి పంజరంలో జీవుడనేటువంటి చిలుక బందీ అయి ఉంది. అనేక జన్మలుగా దేహంలో బందీ అయి ఉండడం చేత దేహమే తానని భ్రమపడి ఆ పంజరాన్ని వదలలేకపోతుంది. దాని మీద ఆ మమకారం పెంచుకుంది. కానీ ఒకప్పటికి వదిలి తీరాలి. మరి అప్పుడు నీకు దిక్కెవరు? అప్పుడు నీకు దిక్కెవరు? పంజరమే దిక్కనుక్కున్నావు, పంజరం పడిపోయింది, అప్పుడు నీకు దిక్కెవరు? కాబట్టి నీవు స్వేచ్ఛగా నీ నిజస్వరూపముతో నీ స్వేచ్ఛా స్వరూపాన్ని నీవు ఏమాత్రము మరొక నేను బందీని కాను, ఈ దేహం అనేటువంటి ఈ పంజరంలో నేను బందీని కాను. చిలకంటే దానికి వివేకం లేదు, జీవుడివైన నీకు వివేకం ఉంది కదా. దానిని ఎవరో బంధించారు, కానీ నిన్ను నువ్వే బంధించుకున్నావు కదా. నిన్ను నువ్వే బంధించుకున్నావు కాబట్టి నిన్ను నువ్వే విడుదల చేసుకోవాలి. ఇది మొత్తం వేదాంత సారం అంతా.